నేను అపన కాకినాడ డిస్ట్రిక్ట్ సెక్రటరీ కిరణ్, నా పేరు చెట్ల కిరణ్. గత 2-3 రోజులుగా మీడియా మిత్రులందరూ కూడాను ఏదో తప్పు జరిగింది, లేదంటే ఇంతమంది ఉపాధ్యాయులు రోడ్డు మీదకి రారు అని చెప్పని ఉద్దేశంతో హాస్పిటల్ దగ్గరికి వచ్చి వాళ్ళ ప్రయత్నాలన్నీ చేసి ఏం జరిగిందనేటువంటి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొని రాశారు. కానీ మీడియా మిత్రుల్ని మేము మీకు రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఐఎంఏ తరఫున, అపనా తరఫున 2 వైపులా ఉన్నటువంటి విషయాల్ని తీసుకొని ఆ తర్వాత పేపర్లో ఇచ్చేస్తే కనుక చాలా మంచిగా ఉంటుందండి. ఎందుకంటే ఒకవైపు మాత్రమే తీసుకొని దాన్ని మాత్రమే రాయటం వల్ల రాంగ్ మెసేజ్ వెళ్ళేటువంటి ఆస్కారం ఉంది. దీన్ని ఖచ్చితంగా మీరందరినీ మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే భవిష్యత్తులో పొరపాటున ఇలాంటి ఘటనలు జరగకూడదని చెప్పని కోరుకుంటున్నాను. కానీ ఎటువంటి పొరపాటున ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగినా కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా 2 వైపులా ఐఎంఏ వారిని లేదంటే అపనా వాళ్ళని, హాస్పిటల్ వాళ్ళని సంప్రదించి ఇప్పుడు ఏదైతే చెప్తున్నామో జరిగింది ఏంటి, నిజాలు ఏంటి అనేటువంటిది తెలుసుకొని ఆ తర్వాత మనం మీడియాలో కనుక ఇస్తే కనుక బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఇవి ఒక రాంగ్ నోషన్. అంటే మనం పేపరు కలం యొక్క ఆయుధం, కలం అనేటువంటిది ఒక ఆయుధం. దాని ద్వారా మనం ఎంత మెసేజ్ ఇస్తున్నాం అనేటువంటిది ఖచ్చితంగా ప్రజల్ని ఉద్రేకిస్తుంది. మనకు స్వాతంత్రం దగ్గర నుంచి వచ్చినటువంటి యుద్ధం కానివ్వండి, లేదంటే తర్వాత జరిగినటువంటి చాలా విషయాలు కానివ్వండి, మీడియా మిత్రుల యొక్క పాత్ర చాలా పెద్దది. సో మీడియా మిత్రులు మేము విన్నవించుకుంటుంది ఏంటంటే జరిగినటువంటి వాస్తవ సంఘటనలు ఏదైతే ఉన్నాయో వాటిని 2 వైపులా వాళ్ళేమంటున్నారు వీళ్ళేమంటున్నారు అనేటువంటిది క్రోడీకరించుకొని నిజాలను మాత్రమే రాయాలని చెప్పని కోరుకుంటున్నానండి. నిన్న పేపర్లో, ఇవాళ మార్నింగ్ పేపర్లో ఒక 2-3 పేపర్లో కొన్ని మెసేజ్లు వచ్చినాయండి. ఈ మ్యాటర్స్ అంటే రాసినటువంటివి చాలా తప్పులు ఉన్నాయండి. ఇందులో నిజాలు లేకుండా అసలు ఎవరిని సంప్రదించకుండా రాసినటువంటి విషయాలుగా ఉన్నాయి. ఒకటి, ప్రభుత్వ ఆసుపత్రికి మార్చురీకి శ్రీనివాస్ మృతదేహం, అది ఎవరికి ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పలేదు, ఈ టైప్లో చెప్తూ రాశారండి. అది పూర్తిగా అవాస్తవం. పేషెంట్ చనిపోయిన తర్వాత, మిడ్నైట్ చనిపోయిన తర్వాత, ఆ తర్వాత నుంచి వాళ్ళు మేము పేషెంట్ని బాడీని తీసుకెళ్ళము అని చెప్పని ఇక్కడే వదిలేస్తే పేషెంట్ కోసం అని చెప్పని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారండి. అంటే పేషెంట్ అటెండెంట్స్ బాగానే ఉన్నారు, కాకపోతే పక్కన వచ్చినటువంటి కొంతమంది వాళ్ళని ఏమనాలో తెలియదండి. అంటే దళారులు అనాలా, లేకపోతే ఏదన్నా ఉద్రేకత పెంచుతున్నారా అనాలనేటువంటి క్వశ్చన్ కూడా నాకు డౌట్ వస్తుందండి. చాలా ఈ మధ్య జరుగుతున్నటువంటి సంఘటనలు బట్టి చూస్తుంటే, హాస్పిటల్ మీద జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తుంటే. సో వీళ్ళు చెప్పేదానికి ఏంటంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి చెప్పి ఒక బాడీ, అంటే మీరే మామూలుగా ఆలోచించండి, ఒక ఇంట్లో కానీ ఒక హాస్పిటల్లో కానీ బాడీ 10 అవర్స్ కన్నా ఎక్కువ ఉంటే అది ఎంత స్మెల్ వస్తుంది, ఎంత ఇబ్బంది అవుతుంది, మిగతా పేషెంట్స్కి ఎటువంటి ఇబ్బంది కలగజేస్తుంది అనేటువంటిది మనందరికీ తెలుసు. ప్రైవేట్ మార్చురీస్ ప్రతి హాస్పిటల్లో ఉండవండి. మనకున్నది ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీ మాత్రమే మనకున్నది. ఆ గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీకి షిఫ్ట్ చేసాం బాడీని. అది కూడాను విత్ పోలీస్ సపోర్ట్ తోటే షిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు మేము తీసుకెళ్ళము అని చెప్పి అక్కడ కూర్చున్నారు కాబట్టి చనిపోయినటువంటి పేషెంట్ యొక్క బాడీని గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీకి విత్ పేషెంట్ అటెండెంట్స్కి అందరికీ చెప్పే దాన్ని అక్కడి నుంచి షిఫ్ట్ చేశారండి. అది మొదటి విషయం మేము తెలియజేయదలుచుకుంటుంది. సో మీడియాలో రాసినటువంటి ఈ పర్టికులర్ పాయింట్ అనేటువంటిది ఖచ్చితంగా పూర్తిగా అవాస్తవం. కాబట్టి వాస్తవాన్ని రాయాలని చెప్పని మీడియా మిత్రులందరినీ కూడా కోరుతున్నాను. తర్వాత ప్రైవేట్ ఆసుపత్రుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి అనేటువంటి పాయింట్ కూడా రాశారు. ఈ పాయింట్ కూడాను పూర్తిగా తెలియకుండా చేసినటువంటి విషయం అండి. ప్రతి పేషెంట్కి మేము సర్జరీ చేయనివ్వండి, లేదంటే ఏ ప్రొసీజర్ చేయనివ్వండి, దాని కాంప్లికేషన్స్ చెప్తాం. ఇందాక నిశాంత్ గారు చెప్పారు, తర్వాత ఓబుల్ రెడ్డి గారు చెప్పారు. ప్రతి కార్డియాక్ పేషెంట్ అవనివ్వండి, చిన్న సర్జరీ అవనివ్వండి, దానికి సంబంధించినటువంటి కాంప్లికేషన్స్ ఎంత % రిస్క్ ఉంటుంది, ఐసీయూలో పెడితే ఎంత ఉంటుంది, రూమ్లో పెట్టినా ఎంత ఉంటుంది, సర్జరీ చేయాలని ఎంత రిస్క్ ఉంటుంది, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ప్రతి ఒక్కరికి చెప్పే జాయిన్ చేస్తామండి. ఎవరికి చెప్పకుండా జాయిన్ చేస్తే ఈ రోజున మనం ఏమి 100 ఏళ్ల వెనకాల మన డాక్టర్ చెప్పిందే వేదం అని చెప్పినటువంటి ఉద్దేశంలో లేరు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, గూగుల్ ఉంది, వాటన్నిటిలో చెక్ చేసుకొని వాళ్ళందరూ కూడా అడ్మిట్ అవుతున్నారు. లేదు వాళ్ళు సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ తీసుకొని అడ్మిట్ అవుతారు పేషెంట్లు. మిగతా వాళ్ళకు ఉన్నటువంటి ఇవన్నీ కూడా చూసుకొని అడ్మిట్ అవుతారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ కన్సర్న్ తీసుకొని వాళ్ళకి రిస్క్ కూడా చెప్పి ఆ తర్వాతే ఈ ప్రొసీజర్స్ అనేటువంటివి చేస్తారు. హాస్పిటల్కి ఇందాక చెప్పినట్లు, నిశాంత్ గారు చెప్పినట్లు, ఓబుల్ రెడ్డి గారు చెప్పినట్లు ప్రతి పేషెంట్ని మేము
100% కాపాడలేము. అది ప్రజలకు కూడా మీరు అందరూ తెలియచేయాలి. అంటే ఒక హాస్పిటల్కి వెళ్ళంగానే పూర్తిగా నయమైపోతుంది అని చెప్పానంటే ఈ పాటికి అబ్దుల్ కలాం గారు లాంటి పెద్ద ఆయనే ఇలాగ పబ్లిక్లో మీటింగ్లో మాట్లాడుతూ చనిపోయారు, ప్రెసిడెంట్ తర్వాత ఉన్నటువంటి పొజిషన్లో. సో ఆయన లాంటి పెద్ద మనిషినే కాపాడలేనటువంటి పరిస్థితి. అంటే పుట్టుక ఎంత సహజమో మరణం కూడా అంతే సహజం, అది అందరికీ తెలిసిందే. సో దానిని మనం ఎవరం కూడాను ఆపలేం. కొంతవరకు ప్రొలాంగ్ చేయగలం, పర్సంటేజ్లు తగ్గించగలం. మనకి ఇందాక చెప్పినట్లు ఈ స్టంట్లు వేసేటువంటి యాంజియోప్లాస్టీ చేసేటువంటి ప్రక్రియ రాకముందు 100 మందిలో కార్డియాక్ పేషెంట్స్ ఉంటే 50 మంది చనిపోతుంటే ఇప్పుడు వచ్చినటువంటి టెక్నాలజీతోటి ఆ పరిస్థితుల్ని 5%కి తీసుకురాగలిగాం. అది ఒక గొప్ప అచీవ్మెంట్. కానీ అంతేగాని 100% అందరినీ బతికిస్తామని చెప్పని ఏ డాక్టరు చెప్పినా నమ్మొద్దు. అవన్నీ కూడాను ఒట్టి మాటలే. ఖచ్చితంగా రిస్క్ అనేటువంటిది ఎప్పుడూ అందరికీ ఉంటుంది. ఆ రిస్క్ అనేటువంటి దాన్ని ఖచ్చితంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతే ప్రొసీజర్స్ అనేటువంటివి చేస్తామండి. వీళ్ళు రాసినటువంటి భాషాజాలం కానివ్వండి, మీడియా మిత్రులు మరి ఎందుకు అంత కోపంగా ఉన్నారో డాక్టర్స్ మీద నాకు తెలియదు, కానీ చాలా దారుణమైనటువంటి భాషతోటే మ్యాటర్ రాశారు. ఇది తర్వాత రీసెంట్గా జరుగుతున్నటువంటి ప్రతి హాస్పిటల్లో ఏ డెత్ అయినా కానీ ఒక దళారీ వ్యవస్థ ఒకటి తయారవుతుందండి. ఏ ఊరి నుంచి ఆ ఊరి నుంచి ఎవరో ఒక దళారీ వ్యవస్థలాగా వచ్చి పంచాయతీ చేస్తాం, మేము సెటిల్మెంట్ చేస్తాం, వాళ్ళు డబ్బులు ఇస్తారు అని చెప్పనేటువంటి నోషన్లో అందరినీ తీసుకొచ్చి లేనిపోని గ్యాప్ అనేటువంటిది హాస్పిటల్స్కి పేషెంట్లకి మధ్యలో గ్యాప్ పెంచడం. అంటే అసలు మనం ఈ ప్రాక్టీస్ చేయాలా వద్దా, ఎమర్జెన్సీస్ తీసుకోవాలా వద్దా అనేటువంటి పరిస్థితులను కల్పించేటువంటి పరిస్థితిని ఈ కొంతమంది దళారులు చేస్తున్నారండి. దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం మేము. వాళ్ళ మీద ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక రోజు ఎక్కడో చోట క్లియర్గా దొరుకుతారు, అది ఎవరు చేస్తున్నారు ఏంటి అనేటువంటిది. వాళ్ళ మీద ఖచ్చితంగా లీగల్ యాక్షన్కే వెళ్తాం. మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే నర్సింగ్ హోమ్ అసోసియేషన్ తరఫున ఖచ్చితంగా మీకు అన్యాయం జరిగింది అని చెప్పానంటే లీగల్గా అప్రోచ్ అవ్వండి. ఉపాధ్యాయులందరూ కూడా నిన్న వచ్చి స్ట్రైక్ చేశారు, ధర్నా చేశారు. వాళ్ళందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తుందంటే మీలాంటి పెద్దలందరూ మాకు చదువు చెప్పబట్టి ఈ రోజున మేము డాక్టర్లు అయ్యాం. మా తండ్రి గారు కూడా ఒక ఉపాధ్యాయుడే, ఒక లెక్చరరే. నాకు వాళ్ళందరి మీద గౌరవం ఉంది. కానీ నిన్న జరిగినటువంటి సంఘటన మటుకి చాలా దురదృష్టకరం అండి. ఒక పర్టికులర్ స్టేజ్లో కోవిడ్ టైంలో ఉపాధ్యాయుల్ని వేరు వేరు చోట్ల పోస్టులు పెట్టినప్పుడు కూడా బాధపడ్డాం మేము. అంటే ఒక టీచర్ని ఎంత రెస్పెక్ట్ ఇచ్చుకోవాలో మాకు తెలుసది. కానీ అదే ఉపాధ్యాయులు పిల్లల్ని తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టడము, వాళ్ళతో ధర్నా చేయించడం, తర్వాత వాళ్ళు కూడా ధర్నాకి వెళ్ళడం, లీగల్ ప్రొసీజర్కి వెళ్ళండి. ఒక తప్పు జరిగిందని చెప్పని మీకు అనుమానం ఉంది, ఒక డాక్టర్ గారు తప్పు చేసి ఉండొచ్చు అని చెప్పని మీ అనుమానం ఉంది. అనుమానం ఉన్నప్పుడు కంప్లైంట్ ఫైల్ చేయండి. కంప్లైంట్ ఫైల్ చేసి కోర్టులో కేసు వేసుకొని దాని ద్వారా లీగల్గా అప్రోచ్ అవ్వడం అనేటువంటిది మనం ఒక సమాజానికి ఇవ్వాల్సినటువంటి ఒక మంచి ఉద్దేశం. సో ఉపాధ్యాయులందరినీ మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే నిన్న జరిగిన దానిలో వాళ్ళని ఎవరు ప్రేరేపించారో మాకు తెలియదు, కానీ వాళ్ళందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తుంది లీగల్ యాక్షన్స్ తీసుకోండి. మీలాంటి ఉపాధ్యాయులు భారత పౌరులందరినీ కూడా తీర్చిదిద్దాల్సినటువంటి ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు మీరు. అటువంటి వాళ్ళు పిల్లల్ని ధర్నాలకు తీసుకెళ్ళటం, డాక్టర్లు హాస్పిటల్స్ అంటే దోపిడీ చేస్తాయని చెప్పినటువంటి పద్ధతిలో తీసుకెళ్ళి మాట్లాడించడం, ఇవన్నీ కూడాను సమాజాన్ని మనం ఎటువైపు తీసుకెళ్తున్నాం అనేటువంటి ఉద్దేశంలో మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఈ రోజున ఉందండి. వీటన్నిటిని కూడా తీవ్రంగా ఐఎంఏ అండ్ అప్నా ఖండిస్తుంది. ప్రాపర్గా రెండు వైపులా నిజాలు కనుక్కొని అసలు ఎక్కడ జరిగింది, ఏం జరిగింది అనేటువంటిది క్లియర్గా రాయటం అనేటువంటిది రెండో పాయింట్. మూడో ముఖ్య ఉద్దేశం, ఏదైనా తప్పు జరిగింది అని చెప్పని ఉంటే కనుక మీరు ఐఎంఏకి కంప్లైంట్ చేయొచ్చు, తర్వాత కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయొచ్చు, లేదు పోలీస్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేయొచ్చు, లీగల్గా ఫైట్ చేయొచ్చు. వీటన్నిటికి కూడా కంప్లైంట్ చేసి లీగల్ యాక్షన్స్ ద్వారా వెళ్ళి సమస్యల్ని సెటిల్ చేసుకోవాలి. కానీ అవుట్ సైడ్ సెటిల్మెంట్ అనేటువంటిది చేయటం అనేటువంటిది మాకు 50 లక్షలు కావాలి, ₹1,00,00,000 కావాలి, ఇది ఇస్తేనే మేము బాడీని తీసుకెళ్తామని చెప్పని ఆ చిల్లర పనులు చేయొద్దని చెప్పని ఆ దళారులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నానండి.